ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటనపై చర్చించనున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేస్తోంది. బస్ స్టాప్స్, దేవాలయాలు, షాపింగ్ మాల్స్ లో తనిఖీలు చేశారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. దేశంలో 5 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్పోర్టులు పేల్చేస్తామని మెయిల్ పెట్టారు. దీంతో ఎయిర్పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ ప్రతినిధి సతీష్, చెప్పండి. ఎస్ నరేష్, దేశవ్యాప్తంగా కూడా ఒక అలజడి సృష్టించేందుకు ఇప్పటికే ఉగ్రముఖలు ఇప్పటికే ప్లాన్ చేసినట్టు తెలిసింది. దాదాపు అందులో భాగంగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తిరువనంతపురం కావచ్చు, ఇతర ఎయిర్పోర్ట్లకు సైతం కూడా బాంబు బెదిరింపు కాల్స్తో పాటు ముఖ్యంగా వారికి మెయిల్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు నవంబర్ 10వ తేదీ సాయంత్రం 6:50 ఎర్రకోటలోని గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారులో, హుండా i20 కారులో మొదట కారు బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఆ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కూడా అటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ కావచ్చు, ఇదే విధంగా ఎన్ఐఏ సైతం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విచారణ కొనసాగిస్తుంది. విచారణ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, హర్యానా కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్కి సంబంధించిన పోలీసులు కావచ్చు, వీరంతా కూడా ఇప్పటి వరకు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపులోకి తీసుకున్న వారందరూ కూడా ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తున్నారు. మొదట అసలు కారు బాంబు ఘటన జరిగిన వెంటనే జైషే మహమ్మద్కి సంబంధించి గతంలో అనంతనాగ్లో పోస్టర్లు అంటించిన ఆదిల్ రాథర్ అనే డాక్టర్ని మొదట అనంతనాగ్ ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఒక డాక్టర్ని మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర ఒక పిస్తోల్తో పాటు ఆయన అదుపులోకి తీసుకున్న సందర్భంలో గతంలో జైషే మహమ్మద్ సంబంధించిన ఆ పోస్టర్లను ఎవరు అంటించారనే కోణంలో విచారణ చేస్తే ఆదిల్ రాథర్ అనే డాక్టర్ ఆ పోస్టర్లు అంటించారనేది కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఆయన్ని మొదట అదుపులోకి తీసుకొని ఆయన్ను విచారించిన వెంటనే ఫరీదాబాద్లోని మరో డాక్టర్ పేరు సైతం కూడా వెంటనే వెల్లడించడం జరిగింది. దాదాపు ఢిల్లీ పోలీసులు అంతా కూడా అక్కడికి చేరుకొని వెంటనే ఫరీదాబాద్లోని ముజ్మిల్ షకీల్ అహ్మద్ను డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. మొదట డాక్టర్ను అదుపులోకి తీసుకుంటే ఆయన తీసుకున్న ఇంట్లో దాదాపు 3,000 కిలోలకు సంబంధించిన నైట్రిక్ సంబంధించి పూర్తిగా కూడా నైట్రేట్కి సంబంధించి బాంబు పిల్లలకు సంబంధించి వాడుతున్న పదార్థాలు సైతం కూడా పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో పిస్తోల్ని సైతం కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు షాహీనా షాహిద్ అనే లేడీ డాక్టర్ని కూడా ఆల్ఫహాల్ కాలేజీలో ప్రస్తుతం ఆమె అక్కడ పనిచేస్తుంది. ఆమెను సైతం కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఆమెకు సంబంధించి తన సోదరుడు సైతం కూడా ప్రస్తుతం తప్పించుకొని పరారీలో తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 18 మందిని ఉగ్ర కుట్రలకు సంబంధించిన వారిని అనుమానితులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పంజాబ్ కావచ్చు, అదేవిధంగా గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, 4 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకు ఉగ్రవాదులపై వివిధ రకాల్లో వివిధ కోణాల్లో ఉన్న కేసులకు సంబంధించిన అంశంలో పూర్తి డైరీలన్నింటినీ కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఎన్ఐఏ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. కేంద్ర
హోంశాఖ సైతం కూడా ఎన్ఐఏకి కారు బాంబు కేసును అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఎన్ఐఏ సైతం కూడా ఇప్పటికే ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో మొత్తం 10 మంది అధికారులతో ఒక బృందంగా ఏర్పడ్డారు. ప్రస్తుతానికి విచారణను వేగవంతం చేశారు. మరోవైపు ఢిల్లీలో ఎక్కడైతే కారు బాంబు ఘటన జరిగిందో ఆ కారు బాంబు ఘటనకు సంబంధించి ఇప్పటికే ఫోరెన్సిక్ విభాగం సైతం కావచ్చు, క్లూస్ టీమ్స్ కావచ్చు, అనేక ఆధారాలను సేకరిస్తున్నారు. దాదాపు 40 టీములు నిరంతరం 24 గంటల పాటు కూడా ఆధారాలను సేకరిస్తూ అనేక ఆధారాలు కూడా తీసుకున్నారు. దాదాపు మొన్న పేలుడుకు సంబంధించిన అంశంలో అమోనియం నైట్రేట్ అధికంగా కనిపించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎక్కడైతే ముజ్మిల్ షాహిద్ కావచ్చు, అదేవిధంగా ఇంకో లేడీ డాక్టర్ని సైతం కూడా పోలీసులు అదుపు తీసుకున్న సందర్భంలో మొత్తం 2 ఏళ్ల నుంచి ఢిల్లీలో పేలుళ్లకు కుట్రలు పన్నట్టు కూడా తెలుసు.